ఆలు లేదు చూడు లేదు అనే పదం దీనికి పనికిరాదు ఈ సామెత. ఎందుకంటే ఏమీ లేని చోట ఏదో ప్రచారం వస్తే తప్పు. కానీ ఓ పక్కన బ్రిటన్లో ప్రజలందరూ కలిసి ప్రారంభించినటువంటిది ఏమవుతుందిలే అనుకున్నటువంటిది కాస్త పెరిగి పెద్దదయ్యింది. టోరీలు ప్రారంభించినటువంటి ఉద్యమానాల, ప్రజలే ప్రారంభించిన ఉద్యమానాల. ప్రస్తుత ప్రధానమంత్రి మీద ఆగ్రహంతో రగిలినటువంటి ప్రజలు ఆన్లైన్ పిటిషన్ వేస్తే 3 కోట్లు 4 కోట్లు ఇట్లాగా సంతకాలు వచ్చేసేటప్పటికి ప్రస్తుతం ఉన్న లేబర్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చేరుకుపోవడం, ఇంకో పక్కన స్థానిక ప్రజల మీదనే కేసులు పెట్టి, అంటే బ్రిటన్ ప్రజల మీద కేసులు పెట్టి చొరబాటుదారులకి మద్దతుగా నిలిచినటువంటి వైనం మీద ఆగ్రహంతో రగిలినటువంటి పరిణామం తేడా కనిపించింది. ఇప్పుడు ఇందులో కొత్త మలుపు ఏంటి అంటే బ్రిటన్ ప్రధానమంత్రి దిగిపోవడానికి సిద్ధపడ్డారు అన్నటువంటి. దీంతో ఎవరు కొత్త ప్రధానమంత్రి అన్నటువంటి పాయింట్ మీద బెట్టింగులు జరుగుతున్నాయి. ఏదైతే నైగెల్ ఫరాగే పేరు ప్రధానంగా వినబడుతుంది. 30% మంది అతని మీద బెట్టింగులు కాస్తున్నటువంటి పరిస్థితి. 6 నెలల్లోనే ప్రభుత్వం 30% ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో, గత 6 నెలల్లో ధరలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద విరక్తి పెరిగిపోవడంతో ప్రారంభమైనటువంటిది. ఓవరాల్గా చూస్తే రిఫార్మ్ యూకే అన్నటువంటి కాన్సెప్ట్ ప్రజల్లో కూడా పెరిగిపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైంది.